హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నోవిక్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ పలావ్. అది మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో మనందరికీ తెలుసు, కానీ క్యాటరింగ్ స్టైల్లో క్యాటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారో చూసేద్దాం రండి. ఈ డేషాలో ఉన్న పలావ్ చాలా కలర్ఫుల్గా ఉంది కదూ. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెద్ద డిష్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పొడి చేసిన మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పుదీనా, బఠానీ గింజలు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకొని కట్ చేసిన మష్రూమ్ ముక్కలను కూడా వేసి తగినంత ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీకి వేయించిన జీడిపప్పు, కొబ్బరి పేస్టును వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత నానబెట్టిన బియ్యానికి తగినన్ని వాటర్ను వేసుకొని వాటర్ మరిగాక నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గర పడినాక కొంచెం కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చాక మనకు కావలసిన మష్రూమ్ పలావ్ అయితే రెడీ అయింది. మీలో ఎవరికైనా ఈ మష్రూమ్ పలావ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నోవిక్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.